అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఫస్ట్ ఈ శారీ చూసిన తర్వాత వేరే శారీస్ వివరాలు చెప్తాను. సో ఈ పర్టికులర్ శారీ వచ్చేసి మనకి చందేరి సిల్క్ శారీ. కొంచెం మనకి స్కిన్ టోన్కి డార్క్ లేదంటే లైట్ పీచ్ కలర్ అని చెప్పొచ్చు. దానికి మంచిగా ఈ డిజిటల్ ప్రింట్ ఏవైతే ఉన్నాయో అది వైబ్రెంట్గా ఈ బొమ్మలు రావడము, ఎలిఫెంట్స్ రావడం, కింద కూడా అదే ఫాలో అవుతుంది. తర్వాత పళ్ళు రిచ్గా ఇట్లా వస్తుంది టాజిల్స్ తోటి. ఇందులో కంప్లీట్ ప్రీ ఆర్డర్స్ ఉంది. ఈ పర్టికులర్ శారీ బ్లౌజ్ అయితే నేనే పెట్టుకున్నా, బికాస్ బ్లౌజ్ నాకు కంఫర్ట్గా వచ్చింది. అండ్ ఎట్లాగో బ్లౌజ్ వేసుకున్న తర్వాత అయితే మీకు సేల్ చేయను కదా, దీంట్లో ప్రీ ఆర్డర్స్ కోసం అనేసి నేను ట్రేడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ వెనుకల కూడా మనకి ఇట్లా వచ్చింది. ఓకే అంటా. సో ఈ పర్టికులర్ శారీ లోపల ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఉంది కాబట్టి అది తీసుకోవచ్చు. నా పర్సనాలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా బ్లౌజ్ వస్తుంది. అది కాకుండా దీంట్లో అన్స్టిచ్ బ్లౌజ్ కూడా ఉందన్నమాట, టిష్యూ బేస్డ్. సో ఇది డిఫరెంట్ మంచిగా అనిపించింది. ఇంకోటి 3150 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. సో ఇది ఈ శారీ వివరాల తర్వాత ఇప్పుడు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం. ఒక్కసారి డీటెయిల్గా చూస్తానంటే ఒకసారి చూసేయండి. కంప్లీట్ న్యూ అరైవల్లో మనము చందేరి సిల్క్ చూస్తున్నాము. ఇది బేబీ పింక్. దీనిపైన ఉన్న ఫ్లవర్స్లో ప్రతి దానికి కూడా అవుట్లైన్ మనకి ఇట్లా సెక్వెన్స్ తోటి ఈ షైనింగ్గా ఉంది. అండ్ మంచిగా ఈ సమ్మర్కి యాప్ట్గా ఎడ్జ్కి కూడా ఈ స్కాలప్ లాగా మనకి అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో బేబీ పింక్ శారీ ఎంతమ్మా? 1550 రూపీస్. టాజిల్స్ తోటి ఇట్లా ఎండ్ అవుతుంది. బ్లౌజ్ మనకి ప్రింట్ వచ్చి ఇదనమాట. బ్లౌజ్ సేమ్ ఉంటుంది. సేమ్ ఉండడం వల్ల ట్రాన్స్పరెంట్ ఎట్లాగో అనిపించదు. సింగిల్ దాంట్లో ఒక్కసారి చూసిన తర్వాత మనం నెక్స్ట్ శారీకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ హైట్ చూద్దామా. సో 5'8" వాళ్ళకి డెఫినెట్గా వచ్చే ఈ శారీ 45 ఇంచెస్ ఉంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. హోమ్ వాష్ చేసుకోవచ్చు, మెషిన్లో మాత్రం వేయకండి. సీక్వెన్స్ ఉన్నాయి కదా. దీంట్లో పౌడర్ బ్లూ కలర్ అవైలబుల్ ఉంది. ఈ కలర్ దీని తర్వాత నెక్స్ట్ డార్క్ లావెండర్ కలర్, ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు టిష్యూ చందేరి చూస్తున్నాం. ప్రైస్ వచ్చేసి 1950 రూపీస్. డార్క్ హనీ కలర్ ఉంది. దీంట్లో మనకి కర్దానా వర్క్ ఉంది. దాంట్లో వచ్చేసి మనకి సెక్వెన్స్ చూస్తున్నాం కదా, దీంట్లో ప్రతిదాన్ని కూడా హైలైట్ మనకి కర్దానా వర్క్ అండ్ ఎడ్జ్లో స్కాలప్ విత్ ఎంబ్రాయిడరీ. సో ఇదంతా కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం ఇట్లా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. హోమ్ వాష్ మాత్రమే ప్రిఫర్ చేయండి, మెషిన్లో వేయకండి. నెక్స్ట్ బ్లౌజ్ ఇంకొంచెం మల్టీ కలర్, సెల్ఫ్ షైనింగ్ కూడా ఉంది శారీ. ఇది బ్లౌజ్. సో ఎట్లాగో మనకి ఈ శారీ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, కొంచెమే ఉంటుంది. బ్లౌజ్ సెల్ఫ్ రావడం వల్ల ఏంటంటే మనము సింగిల్ కూడా క్యారీ చేయొచ్చు. హైట్ కూడా సఫిషియెంట్ ఉంది. మీకు కొంచెం అబ్రప్ట్గా ఎందుకు అనిపిస్తుందంటే అది స్కాలప్ కదా, సో అది కరెక్ట్గా ప్రాపర్ లేదు. బట్ హోల్డ్ చేసుకున్నాక మీరు వన్స్ కట్టుకున్నాక మాత్రం కరెక్ట్గానే ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ డార్క్ గ్రే కలర్ అవైలబుల్ ఉంది. ఆ తర్వాత మెహందీ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది. మీ అందరికీ ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాను, ఎవరైతే కమెంట్స్ ఇస్తే దానికి రిప్లై ఇస్తారో అట్లాంటి ఛానల్స్కి దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను ఆల్మోస్ట్ అయితే ట్రై చేస్తుంటాను, సో దయచేసి ఇవ్వండి. బికాస్ ఎవరైతే అసలు కమెంట్స్కి రిప్లై ఇవ్వరో వాళ్ళకి అన్నీ ఇచ్చుకుంటా పోతుంటారు. కొందరికైతే సెలబ్రిటీస్కి హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తుంటారు, వాళ్ళు ఎట్లాగో దానికి రిప్లై ఇవ్వరు కదా. సో అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను నా కోసం మనవి చేసుకుంటున్నాను. మన ఛానల్లో మీకు శారీస్ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు తెప్పించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ శారీస్ నెంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.